గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శర్మ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ రోజు అయితే మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము, ఎందుకంటే మా ఛానల్ మానిటైజ్ అయింది. అది ఫుల్ మానిటైజా లేదా హాఫ్ ఏ మానిటైజా లేదా మానిటైజేషన్ కాదు. యాక్చువల్గా మానిటైజేషన్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ అండ్ సెకండ్ లెవెల్ మానిటైజేషన్. సెకండ్ అండ్ ఫైనల్ మానిటైజేషన్ అనొచ్చు దాన్ని. సో ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్. సెకండ్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. మా ఛానల్ అయితే 3000 వాచ్ అవర్స్ దాటిపోయింది ఇప్పుడు. సో 4000 కి కూడా దగ్గరలోకి వచ్చింది. అది ఇంకో 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. సో మేము 3000 అయినప్పుడే మేము మానిటైజేషన్ కి యాడ్సెన్స్ కి అయితే అప్లై చేసుకున్నాము. అది ప్రాసెస్ పెద్దగా ఏం ఉండదండి. సో దాన్ని మేము చూపించడానికి కూడా అప్పుడు వ్లాగింగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో బేసిక్ గా ఏంటంటే ఆ 3000 వాచ్ అవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చారు మాకు. సో 3000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాము. అండ్ యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అఫీషియల్ గా. సో మీరు ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్, సో మీరైతే యూ కెన్ గో ఫర్ అప్లై అన్నట్టుగా మెయిల్ వచ్చింది. సో అప్పుడు నాకైతే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉండేసి మేము అది వ్లాగ్స్ షూట్ చేద్దాం, దీని మీద వీడియో చేద్దాం అని అనిపించకుండా ఆ ఎక్సైట్మెంట్ లో నేను అప్లై చేసేసాము. సో అప్లై చేసే ప్రాసెస్ వెరీ సింపుల్. అంటే అక్కడ క్లియర్ గా స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ కొట్టేసుకొని జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనకి పేమెంట్స్ రావడానికి ఎలిజిబుల్ అవడానికి అది. సో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు మనకి వాళ్ళు ఏం చెప్తారంటే 2 to 3 వీక్స్ తీసుకుంటాము మీ ప్రాసెస్ వెరిఫై చేయడానికి అంటారు. సో బట్ మాకైతే 2 days లో అండి, విత్ ఇన్ 2 days లో మాకైతే యాడ్సెన్స్ అప్రూవ్ అయింది. సో దట్స్ వెరీ చాలా హ్యాపీగా అనిపించింది. మేము 3 వీక్స్ అలా పడుతుందేమో టైం అనుకున్నాము. బేసిక్ ఏంటంటే వాళ్ళు అంత టైం ఎందుకు తీసుకుంటారంటే మన కంటెంట్ మొత్తాన్ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఇద్దరు అన్యూజ్డ్ కంటెంట్స్ ఆర్ వల్గర్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి, రీయూజ్డ్ కంటెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అనలైజ్ చేసేసి ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ అవర్ కంటెంట్ దెన్ దే డోంట్ గో ఫర్ మూవ్ ఫార్వర్డ్. సో లక్కీలీ వి డిడ్ంట్ అప్లోడ్, ఏమీ అప్లోడ్ చేయలేదు మేము సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో మా కంటెంట్ అంతా క్లియర్ గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం తీసుకోలేదు. విత్ ఇన్ ఈ రోజు నైట్ అప్లై చేస్తే రేపటికల్లా అయిపోయింది మాకు. అయిపోయింది అండ్ అఫీషియల్ గా మెయిల్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ నేను స్టేటస్ కూడా పెట్టాను నా వాట్సాప్ లో, కంగ్రాచులేషన్స్ మీ మానిటైజేషన్ అప్లై అయిపోయింది అండ్ మీ అకౌంట్ అప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ 4000 అవర్స్ కి ట్రై చేయమన్నారు. వాళ్ళు చెప్పారో లేదో 1 వీక్ లో కూడా అయిపోయింది. అది 1 వీక్ లో 4000 కూడా 1 వీక్ లో అయిపోయింది. మాకు ఈ 4000 వాచ్ అవర్స్ రావడానికి 3 months పట్టిందండి. మేము రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన 3 months లో మా ఛానల్ అయితే మానిటైజ్ అయింది. లక్కీగా 2 వీడియోస్ అయితే వైరల్ అయిపోయాయి. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే వీడియోస్ లోకి వెళ్ళి పాపులర్ లోకి వెళ్తే మీకు వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోయాయి ఆ 2 వీడియోస్ అయితే. సో లక్కీగా మా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది 2 వీడియోస్ తో. సో బేసిక్ ఏంటంటే మాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళు అడుగుతుంటారు అనమాట. సో ఎలా వీడియోస్ ఏంటి, మాకు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ వాచ్ అవర్స్ రావట్లేదు అండ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వట్లేదు అంటున్నారు. ఈవెన్ మేము కూడా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి. స్ట్రగుల్ అని కాదు కానీ మేము బేసిక్ గా ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయింది. సో మేము అంత ఫోకస్ పెట్టలేదు. ఇనిషియల్ గా ఏదో మాకు గుర్తుగా వీడియోస్ ఉంటాయి అండ్ మా వైఫ్ కొన్ని ఎడిటింగ్ టూల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఆమెకప్పుడు. ఏదో ఒక సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకోవాలనుకొని ఈ యూట్యూబ్ స్టూడియోస్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఆమె స్టార్ట్ చేసింది ఈ ఛానల్ ని. స్టార్ట్ చేశాను బట్ రెగ్యులర్ వీడియో పెట్టలేదు. అండ్ కైన్ మాస్టర్, ఇనిషియల్ గా కైన్ మాస్టర్ లో, తర్వాత ఫిల్మోరా, ఇప్పుడు ఐ మూవీస్ చేస్తుంది ఎడిటింగ్. సో నేనైతే మోర్ దెన్ యూట్యూబ్ ఎంఐ సంథింగ్ సీజ్ లెర్నింగ్ అని మాత్రం ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ దట్ మాకు మానిటైజేషన్ అవటం ఇనిషియల్ గా ఏంటంటే జస్ట్ మాకు అంటే ఎంత 160 అవర్స్ ఉంది అంతే. 2 years కూడా మాకు 160 hours ఉంది మాకు. సో అంటే రెగ్యులర్ గా మేము వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టేవాళ్ళం. మాకు ఆ వీడియోస్ గుర్తుగా ఉంటాయి అనుకునే ఉద్దేశంతో పెట్టామన్నమాట. బట్ ఈ వీడియోస్ పెట్టే ప్రాసెస్ లో ఏంటంటే మేము షార్ట్స్ మాత్రం ఆపలేదు. 1 week ఒకటైనా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఛానల్ అలాగే యాక్టివ్ గా పెట్టాము ఈ 3 years అయితే.
ఆల్మోస్ట్ 2021 డిసెంబర్ లో అండి మేము స్టార్ట్ చేసింది. డిసెంబర్ 15th 2021. సో అప్పుడు స్టార్ట్ చేసాము, ఇప్పుడు మానిటైజ్ చేసుకున్నాము. సో అప్పుడు షార్ట్స్ బేసిక్ గా అంటే అప్పుడే వెంటనే అయిపోయేది మానిటైజేషన్. మేమే అంత ఫోకస్ చెయ్యక ఏమో అవుతాయో లేదో, మనకు మనీ వస్తాయా లేదా ఏమో అన్నట్టు అలా ఆపేసాము. సో లేదు, ఈ ఇయర్ ఎలా అయినా మానిటైజ్ చేసుకోవాలి అని చెప్పేసి డైలీ వీడియో పెట్టేవాళ్ళం. సో ఫ్రీక్వెంట్ గా వీడియోస్ పెడుతూ ఉండడం వల్ల అనుకోకుండా 2 వీడియోస్ అయితే వైరల్ అయిపోయాయి. సో చాలా హ్యాపీగా ఉంది. యుఎస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఒక వీడియో చేశాము. ఒక వీడియో తోటి 2300 అవర్స్ వచ్చాయి మాకు. షార్ట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇనిషియల్ గా షార్ట్స్ అనేది మేము బ్యాక్గ్రౌండ్ లో ఏదో సినిమా సాంగ్స్ గానీ అండ్ ఏదో ఒక మ్యూజిక్ పెట్టేసి ఏదో చేసేవాళ్ళం. కానీ రీసెంట్ గా అయితే రీల్స్ టైప్ లో చేసేవాళ్ళం. సో ఇప్పుడు రీసెంట్ గా అయితే మేము హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ కామెడీ అని, అందుకే మధ్యలో డిస్టర్బ్ చేయొద్దంట. నేను ఊరక గెలకొద్దని చెప్పు. నువ్వు చెప్తే చెప్పు, లేదని నన్ను చెప్పు. నువ్వు చెప్పు, చెప్పు. మరి లేకపోతే మధ్యలో డిస్టర్బ్ చేస్తే చెప్పండి. సో హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసి ఒక షార్ట్ చేశాము. అండ్ వాటికి ఫీడ్బ్యాక్ కూడా పర్సనల్ గా కూడా మాకు మంచిగా అనిపించింది. అంటే చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అదే మధ్యలో కలియద్దు అనేది, అందుకే. సో పాజిటివ్, నిజంగా మాకు పాజిటివ్ కామెంట్స్ అనేది వస్తున్నాయి. మా తెలిసిన సర్కిల్ నుంచి బాగుంటున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. మేము అది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. అట్లీస్ట్ నాకు ఈ మధ్య రెగ్యులర్ గా ఆఫీస్ వర్క్ ఎక్కువైపోవడం వల్ల నేను గత 2 వీక్స్ నుంచి యాక్టివ్ గా ఉండట్లేదు. సో మేము మళ్ళీ ఆ సిరీస్ ని 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము ఆ సిరీస్ ని మళ్ళీ అప్లోడ్ చేస్తాము. హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ షార్ట్స్ అని మా ఓన్ వాయిస్ తోటి, మా ఓన్ డైలాగ్స్ తోటి చేస్తాము. అండ్ మీరు కూడా మీకు ఏదన్నా ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో మేము ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మాకు ఏదన్నా కొత్త కంటెంట్ తీసుకోవడానికి అనేది మాకు మీ కామెంట్స్ రూపంలో అయితే ఉపయోగపడుతుందని మాత్రం మేము ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్ గురించి అదండి. అండ్ హోప్ఫుల్లీ ఇంకొక 2 to 3 days లో మా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి డెఫినెట్ గా. తర్వాత ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు కూడా నేను ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో హౌ టు అప్లై ద ఫైనల్ మానిటైజేషన్ అండ్ ఇఫ్ పాసిబుల్. ప్రామిస్ అయితే ఇవ్వలేను. వాచ్ అవర్స్ వచ్చినప్పుడే మనం అప్లై చేసుకున్నాం అనుకోండి యాడ్సెన్స్ కి, మనకి టైం సేవ్ అవుతుంది. ఈ 1000 వాచ్ అవర్స్ అయ్యేలోపు టైం వేస్ట్ అవ్వకుండా ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మనకి టైం పట్టింది అనుకోండి, 2 to 3 weeks అలా తీసుకున్నారనుకోండి యూట్యూబ్ వాళ్ళు మనకి యాడ్సెన్స్ అప్లై అవ్వడానికి, సో అప్రూవ్ అవ్వడానికి 2 to 3 weeks పట్టింది అనుకోండి. ఈ లోపు మనకు 4000 వాచ్ అవర్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి రెవెన్యూ వస్తా ఉంటుంది కదా, సో అది వేస్ట్ అయిపోద్ది. సో ముందే మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం 4000 వాచ్ అవర్స్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే అప్లై, ఇది మనకి జస్ట్ నెక్స్ట్ 1 or 2 clicks లో అయిపోద్ది అనమాట. అది ఒక సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరూ అడగొచ్చు, ఈ 3000 వాచ్ అవర్స్ ఈ ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, సో బేసిక్ గా ఏంటంటే నేనైతే కొన్ని ఛానల్స్ లో ఈ నాన్ వేసిన ఛానల్స్ కానీ అండ్ ఫిల్మోజీ ఛానల్స్ అని నేను బాగా ఫాలో అవుతాను. అది సో వాటిలో ఏంటంటే పక్కన జాయిన్ బటన్ ఉండేది, సబ్స్క్రైబ్ అండ్ పక్కన జాయిన్ బటన్ ఉండేది. అసలు ఈ జాయిన్ బటన్ ఎందుకు వస్తుందని నాకు ఫస్ట్ ఇనిషియల్ గా నాకు తెలిసేది కాదు. సో నాకు తర్వాత తెలిసింది, ఓకే ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం అది అప్లై చేసుకుంటే జాయిన్ బటన్ వస్తుంది అనమాట. ఆ జాయిన్ బటన్ ఏంటంటే ఎవరన్నా నీకు హార్డ్ కోడ్ సబ్స్క్రైబర్ కానీ ఫాలోవర్ కానీ హార్డ్ కోడ్ ఫాలోవర్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళు నీకు ఎంతో గట్ట మనీ మీ ఛానల్కి ఎంతో గట్ట మనీ కంట్రిబ్యూట్ చేయడానికి మీరు ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ లెవెల్ కొన్ని లెవెల్స్ పెట్టుకోవచ్చు. బేసిక్ ఏంటంటే నేను ఇనిషియల్ గా ఇప్పుడైతే నేను ఒక 3 levels పెట్టాను. ఆ 3 levels లో అంటే యూట్యూబ్ లో డబ్బులు కట్టి వీడియోస్ ఎవరో చూడాలనుకోండి, సో బేసిక్ ఏదో నా తృప్తి కోసం జాయిన్ బటన్ కోసం. సో ఫ్యూచర్ లో అయితే మేము ఓన్లీ ఒక ఆప్షన్ ఇస్తాం తక్కువ ప్రైస్ తోటి. ఇన్ కేసు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. బేసికలీ అలా జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనీ పే చేయడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎందుకంటే ఫ్రీ కంటెంట్ బొచ్చడం ఉంటుంది యూట్యూబ్ లో. మనం ఇచ్చే కంటెంట్ కోసం ఎవరు డబ్బులు కట్టి అయితే చేయరు. అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అండ్ యూట్యూబ్ మనకి ఇచ్చిన ఆప్షన్ అది. ఆ జాయిన్ బటన్ అయితే మాత్రం మా ఛానల్లో ఎనేబుల్ అయింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
మా హస్బెండ్ 3000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మా ఛానల్ కి జాయిన్ బటన్ యాడ్ అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ ఆ జాయిన్ బటన్ కూడా నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద ఛానల్లో జాయిన్ బటన్ కనబడుతుంది. అండ్ మాది ఒక స్టార్ట్అప్ కంపెనీ లాగా అండి, స్టార్ట్అప్ కంపెనీ లాగా ఒక చిన్న ఛానల్. సో దాంట్లో కూడా జాయిన్ బటన్ కనిపిస్తుంది. సో డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. వాళ్ళకి ఎక్కువ వ్యూస్, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. మాకు రెవెన్యూ రాకపోయినా కానీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీ అందరి సపోర్ట్తో ఫ్యూచర్లో మన ఛానల్ అయితే గ్రో అయింది అని మాత్రం నాకైతే డెఫినెట్. ఎందుకంటే రెగ్యులర్ గా కంటెంట్ పెడుతుంటే, మంచి కంటెంట్ పెడుతుంటే ఖచ్చితంగా ఎవరి ఛానల్ అయినా కానీ గ్రో అయిపోతుంది, సక్సెస్ అవుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఈ మధ్య కొన్ని విలేజ్ వ్లాగ్స్ ఫాలో అవుతున్నాను. వాళ్ళు పెద్దగా ఏం చేయరు, వాళ్ళు రెగ్యులర్ గా చేసేది ఏంటో చెప్తారు. అది నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు అండ్ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అండ్ వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాళ్ళకి రెవెన్యూ వస్తుంది అండ్ చూసే వాళ్ళకి ఆనందం వస్తుంది. ఎందుకంటే చూసేటప్పుడు వాళ్ళు ఏం పే చేయట్లేదు, యూట్యూబ్ పే చేస్తుంది త్రూ యాడ్స్. అది మానిటైజేషన్ గురించి అయితే. సో మీరైతే కామెంట్ చేయండి, నెక్స్ట్ మేము ఎటువంటి సిరీస్ చేస్తే బాగుంటుంది, ఏం వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి షార్ట్స్ చేస్తే మీకు నది అనేది మీ కామెంట్స్ నుంచి కొన్ని పిక్ చేసుకొని మేము మీరు పెట్టిన కామెంట్ని కూడా డిస్ప్లే చేయడానికి కూడా ట్రై చేస్తాము. ఓకే, పర్టికులర్ పర్సన్ ఇలా కామెంట్ పెట్టారు, సో మేము దాని గురించి వీడియో చేస్తున్నాము అని కూడా మేము ట్రై చేస్తాము. అండ్ నెక్స్ట్ మేము ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని విలేజ్ వ్లాగ్స్ కూడా చేస్తాము, అవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ కొన్ని ప్రాంక్స్ వీడియోస్ కూడా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా ప్రాంక్ వీడియోస్ చేయొచ్చండి. మా హస్బెండ్ వల్ల అది కుదరదు. మా హస్బెండ్ వెంటనే కనిపెట్టేస్తారు. నేను ఏదైనా ప్రాంక్ చేద్దామని ఎక్కడైనా కెమెరా పెట్టినా వెంటనే కాన్షియస్ అయిపోతారు. సో ప్రాంక్ ఫెయిల్ అయిపోద్ది. బేసిక్ గా నా 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ నాకు ఇక్కడ 2 కళ్ళు ఉన్నా కానీ చుట్టూ కళ్ళు ఉన్నట్టు ఉంటుంది, నాకు అన్ని తెలిసిపోతాయి. బట్ ఏదో రోజు ప్రాంక్ చేసి తీరుతానండి. నీ వల్ల కాదు. అంటే నేను ప్రాంక్స్ అంటే మా ఇద్దరి మధ్య ప్రాంక్స్ కాదు, డెఫినెట్ గా ఇన్ కేస్ మేమైనా స్క్రిప్టెడ్ ప్రాంక్ చేసేస్తే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. బాబు స్క్రిప్ట్ రా బాబు అని చెప్పేసి. నా ఉద్దేశం అలా అయితే చేయము. నేనైతే బయటకు వెళ్ళిపోయి ఏదో మంచి హెల్దీ ప్రాంక్స్ అయితే చేయాలనుకుంటున్నాము. దానికోసం ఏంటంటే మినిమం 4 to 5 persons కావాలండి. ఎందుకంటే ఒక ఇద్దరు కెమెరా హ్యాండిల్ చేయడానికి కావాలి, ఒక అతను ప్రాంక్స్ ట్రై చేయాలి పర్సన్స్ మీద. బట్ మనం కెమెరా ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు కదా, మనకి మా యూట్యూబ్ నుంచి మనీ వస్తే మనం దాని నుంచి కదా. కెమెరా అంటే కెమెరా అంటే మొబైల్, 2 మొబైల్. ఎందుకంటే ప్రాంక్స్ అంటే అర్థం ఏంది, నువ్వు చేసేది కాదు, ఎదుటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు ఆ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి దానికి తగ్గట్టు ఫన్నీ సౌండ్స్ పెట్టేసి, మ్యూజిక్ సౌండ్ పెట్టేసి కొంచెం కామెడీ క్రియేట్ చేయాలి. అదే కదా. దానికోసం అయితే డెఫినెట్ గా ఒక 4 members అయితే మినిమం కావాలి. కానీ మేము ఇద్దరం ఉందే కదా, ఇద్దరే కదా ఉంది. మేము మేబీ ఇండియా పోయినప్పుడు ఏమైనా ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రాంక్స్ లో మెయిన్ ఏంటంటే ఆపోజిట్ ఉన్న పర్సన్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయాలి. సో యాక్చువల్ గా ఈ రోజు మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఫైనల్ గా మా ఛానల్ అయితే మానిటైజ్ అయింది. విత్ ఇన్ 3 months లో మానిటైజ్ చేసుకున్నాము. కరెక్ట్ గైస్. సో ఎవరైనా కానీ మీ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ స్టార్ట్అప్ కంపెనీలా ఫీల్ అవ్వండి. రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేయండి, కంటెంట్ అప్లోడ్ చేయండి అండ్ హెల్తీ కంటెంట్ ని అండ్ రీయూజ్డ్ కంటెంట్. అంటే ఎవరో ఛానల్లో వాడిన కంటెంట్ అయితే మీరు అప్లోడ్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ చేయకపోవచ్చు, కానీ యూట్యూబ్ వాళ్ళు ఇది రీయూజ్డ్ కంటెంట్ కన్సిడర్ చేసి దే డోంట్ అలౌ ఫర్ మానిటైజేషన్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే మీ ఓన్ వాయిస్ తోటి మీ ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్ గా ఒక 3 months చేయండి. 3 months చేసిన తర్వాత మీకు మానిటైజేషన్ అవ్వకపోతే అప్పుడు నాకు చెప్పండి. రెగ్యులర్ గా పెట్టండి, మళ్ళీ ఒక రోజు మిస్ అవ్వకూడదు. కావాలి అంటే మీ ఛానల్ ని మా వీడియోస్ లో ప్రమోట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాము. ఎందుకంటే చిన్న ఛానల్స్ అయితే ఎందుకంటే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి మాకు తెలుసు కాబట్టి చిన్న ఛానల్స్ ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ గా ఉండి ఫోకస్డ్ గా ఉండి ఓకే మేము చేద్దాం అనుకుంటున్నాము, మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే మాకున్న చిన్నపాటి 10,000 subscribers కి అయితే మేమైతే మీ ఛానల్ రిఫర్ చేస్తాము. ఏది నచ్చితే మీరు రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ కంటెంట్ నచ్చితే మేమైతే సపోర్ట్ చేస్తాము. సో సపోర్ట్ చేస్తా ఉంటున్నాం. మాకు కూడా పెద్ద మాకు ఇంతవరకు అయితే ఎవరు హెల్ప్ చేయలేదండి. మేము అయితే ఎవరు హెల్ప్ తీసుకోలేదు. సో ఎవరి హెల్ప్ అయితే తీసుకోలేదు. ఇన్ కేసు ఎవరన్నా మమ్మల్ని ప్రమోట్ చేస్తారన్నా కానీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే చెయ్యి కలిస్తేనే కదా స్ట్రాంగ్ అయ్యేది. అది సో
సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. Signing off.